హాయ్ గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే గైస్, ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనే ఎక్సైజ్ 5.3 లోని థర్డ్ క్వశ్చన్ మొత్తం చెప్పడం జరుగుతుంది. 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, 10 ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది. మీరు స్కిప్ చేయకుండా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, అలాగనే ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ మోడల్ పేపర్స్ మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వచ్చు. మీరు ఆ వీడియోని కూడా మీరు వాచ్ చేయొచ్చు. అలాగనే మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా నాకు ఖచ్చితంగా కామెంట్ చేయొచ్చు, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగనే ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ ప్రతి ఒక్క డీటెయిల్ మన ఛానల్ చెప్పడం జరుగుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ప్రాబ్లం లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, థర్డ్ క్వశ్చన్. ఇన్ an AP a equal given a equal to 5, d equal to 3, an equal to 15. find n and sn. ఓకే, ఇక్కడ చూడండి, n కనుక్కోవాలి, sn కనుక్కోవాలి. బాగా వినండి, మీరు పర్ఫెక్ట్ గా ఎంత ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఎంత టర్మ్ కనుక్కోని ఫార్ములా ఏంది మనకి? an ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి కదా. ఇది ఎంత టర్మ్ కనుక్కోని ఫార్ములా. ఫస్ట్ బేసిక్ గానే అర్థమైందంట, ఒక్కసారి ఆ పనిక ఉండదు మిమ్మల్ని. ఓకే, అర్థమైతే ఒక్కసారి బేసిక్ అర్థం చేసుకోండి. మీరు ఒక్కసారి ఆ లెక్క బేసిక్ అనేది అర్థమైందా, ఇంకా మీరు ఓన్ గా మీరే చేసుకుంటే వెళ్ళిపోతారు. ఆ కాన్ఫిడెన్స్ అనేది అలా వస్తుంది అనమాట. ఓకే, బాగా వినండి. ఓకే, an ఫార్ములా ఏంది? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. sn ఫార్ములా ఏంది? sn ఈక్వల్ టు n బై 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి కదా. ఇది ఫార్ములా. లేదా ఇంకోటి ఏం వాడచ్చు? sn ఈక్వల్ టు n బై 2 a ప్లస్ an. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ మనకి ఏమేం టర్మ్స్ కావాలి? ఎంత టర్మ్ కనుక్కోనికి a కావాలి, d కావాలి, an కావాలి. ఇక్కడ చూడండి, a ఉంది, d ఉంది, an ఉంది. ఓకే, ఇది కనుక్కోవచ్చు సింపుల్. ఎంత టర్మ్? ఇక్కడ చూడండి, sn అంటే సమ్ ఆఫ్ టర్మ్స్. అంటే సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కొని మనకు ఫార్ములా ఏంది? sn ఈక్వల్ టు n బై 2 a ప్లస్ an. ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలి? ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలంటే నీకు an ఖచ్చితంగా ఆన్సర్ తెలిసింది అనుకో, దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే లెక్క తొందరగా అవుతుంది. ఒకవేళ an తెలియకుంటే మనకి a d మాత్రం ఇస్తే, ఎంత టర్మ్ ఇస్తే ఆ 3 టర్మ్స్ ఇచ్చినప్పుడు మాత్రమే దీంట్లో అప్లై చేయాలి. ఓకే, ఒకవేళ నీకు ఎంత టర్మ్ ఇచ్చి ఏ ఇచ్చి an ఇచ్చడం జరిగింది అనుకో, నువ్వు ఖచ్చితంగా ఈ ఫార్ములా ఉపయోగించడం బెటర్ అనమాట. ఇక్కడ చూడండి, మనకి ఎందుకు అనుకుంటాం ఈ ఫార్ములాతో? a ఎంత? 5. an ఎంత ఆన్సర్? 50. అంటే దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయొచ్చు మనం. ఓకే, sn. ఓకే, కనుక్కుందాం. ఇక్కడ చూడండి, సొల్యూషన్ బాగా వినండి, స్కిప్ చేయకుండా వినండి. ఓకే, గివెన్ ద a ఈక్వల్ టు 5, d ఈక్వల్ టు 3, an ఈక్వల్ టు 15. ఓకే, ఫస్ట్ ఎంత టర్మ్ అనుకుందాం? a ప్లస్ n మైనస్ 1 d ఈక్వల్ టు an. a అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్. ఓకే, a ఎంత నాకు ఇక్కడ? 5 ప్లస్ n మైనస్ 1. ఎందుకు ఎన్ని ఏం రాదంటే ఆ నంబర్ ఆఫ్ టర్మ్స్. n అంటే ఏంటి? నంబర్ ఆఫ్ టర్మ్స్. ఆ నంబర్ ఆఫ్ టర్మ్ అనుకుంటాం. ఓకే, d ఎంత మనకి? 3. ఇక్కడ చూడండి, ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. a ఎంత? 5. n తెలీదు, n మైనస్ 1. d ఎంత? 3. an ఎంత? 50 కదా. ఇది ప్లస్ చేసిన వదిలిపోతే మైనస్ n మైనస్ 1 ఇంటూ 3 ఈక్వల్ టు 15 మైనస్ 5. ఓకే, n మైనస్ 1 ఇంటూ 3 ఈక్వల్ టు 50. ఇక్కడ చూడండి, ఇది ప్లస్ అవతల పోతే మైనస్. ఎలా అంటే ఇక్కడ ఈక్వల్ టు ప్లస్ ఈక్వల్ టు అవతల పోతే మైనస్, మైనస్ ఈక్వల్ టు అవతల పోతే ప్లస్, ఇంటూ ఈక్వల్ టు అవతల పోతే డివైడెడ్ బై, డివైడెడ్ బై ఈక్వల్ టు అవతల పోతే ఇంటూ. మీరు ఇది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇలా తెలిసినాయి అనుకో మీరు చేయనిక ఏందో అవతల పంపిస్తున్నారు అది ఇది కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకే, 15 లో కల్లా 5 పోతే 45. ఓకే, n మైనస్ 1. ఇక్కడ 3 ఇంటూ చేస్తుంది, ఇతర పోతే డివైడెడ్ బై 45 బై 3 ఇంటూ చేస్తుంది n మైనస్ 1 పక్కన ఇంటూ. ఓకే, 3 1 జా 3, 15 జా. ఓకే, n మైనస్ 1 ఈక్వల్ టు 15 వచ్చింది. మైనస్ 1 అవతల పోతే ప్లస్, అంటే n ఈక్వల్ టు 15 ప్లస్ 1 అంటే n ఈక్వల్ టు ఎంత అవుతుంది? 16 అవుతుంది. అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి ఏపీలో? అంటే అది ఏపీనే మనకు విడివిడిగా ఇవ్వడం జరిగింది అనమాట. అంటే మొత్తం ఎన్ని టర్మ్స్ ఉంటాయి? 16 టర్మ్స్ ఉన్నాయి, అంటే 16 టర్మ్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడికి అయిపోయింది. ఇంకోటి ఏం కనుక్కోవాలా? ఇప్పుడు ఎన్ని వచ్చేసింది మనకి? ఎన్ని వచ్చేసింది. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? sn కనుక్కోవాలి. sn ఫార్ములా ఏంది? ఇప్పుడు ఇది sn ఫార్ములా ఏంది? n బై 2 a ప్లస్ an. ఎందుకు ఈ ఫార్ములా వాడుతున్నాను అంటే నాకు స్పెసిఫిక్ గా an అనేది తెలుసు. an ఎంత? 50 ఈజీగా తెలుసు. ఒకవేళ ఇక్కడ చూడండి, మీకు ఈ ఫార్ములా ఎప్పుడు వాడాలంటే n అలాగనే a d ఇచ్చినప్పుడు మాత్రమే వాడాలి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు కూడా దీంట్లో వాడొచ్చు, a తెలుసు, n తెలుసు, d తెలుసు, వాడొచ్చు. కానీ లెంత్ n అనేది పెరుగుతుంది. ఇక్కడ చూడండి, an సింపుల్ గా ఇది సింపుల్ గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఎప్పుడు వాడాలంటే నీకు n తెలియాలి, a తెలియాలి, an తెలియాలి. ఈ 3 తెలిసినప్పుడే నువ్వు ఈ ఫార్ములా సమ్ ఆఫ్ టర్మ్స్ చేయాలి. ఓకే, ఒకవేళ n a d మాత్రం తెలిసి ఈ ఫార్ములా, n a an తెలిసినాక ఈ ఫార్ములా వాడాలి. ఓకే, సబ్స్టిట్యూషన్ చేద్దాం. n ఎంత మనకి వచ్చింది? 16 కదా. 16 బై 2. a ఎంత వచ్చింది?
అక్కడనే వాళ్ళ క్వశ్చన్ లో ఇచ్చినారు కాబట్టి +5. ఏఎన్ ఆన్సర్ ఎంత 50. ఓకే ఇక్కడ చూడండి 2 1 జా 2 8 జా భాగారం చేసిన 16లో సగం ఎంత 8. 50 ఒక 5 55 ఇంటూ చేయండి 8 ఎంత 55 ఇంటూ 8 8 5 జా 40 8 5 జా 40 44 ఎంత 440 అంటే మొత్తం ఎస్ఎన్ ఆన్సర్ ఎంత 440 అన్నమాట. ఓకే నోట్ డౌన్. థర్డ్ క్వశ్చన్ లో సెకండ్ ప్రాబ్లం గివెన్ a equal to 7 a 13 equal to 35 ఫైండ్ d and sum of 13 టర్మ్స్. బాగా వినండి ఇక్కడ a ఎంత 7 a 13 ఆన్సర్ ఎంత అంటే a 13th టర్మ్ అన్నమాట. 13th టర్మ్ ఎంత 35. ఫైండ్ d and s 13 అన్నమాట. అంటే ఇక్కడ ఏం కనుక్కోవాలి కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి సమ్ ఆఫ్ 13 టర్మ్స్ కనుక్కోవాలి. ఏంది సమ్ ఆఫ్ 13 టర్మ్స్ d కనుక్కొని ఇక మామూలుగా ఫస్ట్ లెక్క చేసుకుంటూ వెళ్దాం ఫార్ములా తర్వాత రాద్దాం. ఇక్కడ చూడండి గివెన్ ద బాగా వినండి సొల్యూషన్ గివెన్ ద a ఈక్వల్ టు 7 కదా a ఈక్వల్ టు ఎంత 7. ఇక్కడ చూడండి a13 ఫార్మ్ a13 మొత్తం ఆన్సర్ ఎంత 35. ఓకే ఇక్కడ బాగా చూడండి ఇక్కడ కనుక క్లారిటీగా అర్థమైంది అనుకో వాళ్ళు ఇచ్చినది నేను రాసినాను మనం d కనుక్కోవాలి సమ్ ఆఫ్ 13 టర్మ్స్ కనుక్కోవాలి. ఓకే a13 ఫార్ములా ఏంది మనకి a ప్లస్ 12d కదా. మీకు వల్ల అర్థం కావాలంటే ఇంట్రడక్షన్ క్లాస్ వినాలి. ఇంట్రడక్షన్ క్లాస్ ఒకసారి వినండి. ఓకే a ప్లస్ 12d 35. ఓకే ఇక్కడ చూడండి ఒక ఈక్వేషన్ వచ్చింది. ఏంది ఒక ఈక్వేషన్ వచ్చింది a ప్లస్ 12d ఈక్వల్ టు 35 కదా. ఇక్కడ నాకు ఆల్రెడీ a ఎంత వచ్చింది 7 అంటే సబ్స్టిట్యూషన్ చేయొచ్చు దీంట్లో. ఓకే అప్పుడు మనకి ఏమొస్తుంది d వస్తుంది. ఫస్ట్ అయిపోయింది సింపుల్ గా. ఓకే a ఎంత ఉంది 7 ప్లస్ ఎక్కడ నుంచి వచ్చింది ఇక్కడ a ఈక్వల్ టు 7 అర్థమైందా a ఈక్వల్ టు 7 12 d ఎంత d నే మనం కనుక్కోవాల్సింది 35. ఇది ప్లస్ చేస్తున్నాం తర్వాత ఏమైతుంది మైనస్ అవుతుంది 12d ఈక్వల్ టు 35 మైనస్ 7. ఓకే 12d ఈక్వల్ టు 35 లో 7 పోతే 28. ఓకే d ఈక్వల్ టు 28 బై 12 ఇంటూ చేస్తుంది తర్వాత డివైడెడ్ బై. ఇక్కడ చూడండి సింపుల్ గా ఏ టేబుల్ కొడదాం అంటే 2 టేబుల్ కొడదాం 2 6 జా 2 1 జా 2 14 జా మళ్ళీ 2 టేబుల్ అవుతుంది 2 3 జా 2 7 జా. ఓకే అంటే ఎంత వచ్చింది d ఈక్వల్ టు 7/3 వచ్చింది. ఎంత వచ్చింది 7/3 వచ్చింది. క్యాలిక్యులేషన్ ముందరకు వెళ్ళదు కదా పాయింట్స్ లలో రాసుకోనికి రాదు. ఎంత వచ్చింది d ఈక్వల్ టు 7/3 వచ్చింది. ఇక్కడ ఫస్ట్ కండిషన్ అయిపోయింది. ఓకే ఇప్పుడు సమ్ ఆఫ్ 13 టర్మ్స్ కనుక్కోలేదు సమ్ ఆఫ్ 13 టర్మ్స్ సమ్ ఆఫ్ 13 టర్మ్స్ కనుక్కోడానికి మనకు ఫార్మ్ అయింది రెండు ఉన్నాయి n/2 a ప్లస్ an ఈక్వల్ టు ఇది ఒకటి వాడచ్చు. ఇక్కడ ఎస్ఎన్ ఎన్ని టర్మ్స్ కనుక్కోవాలా 13 టర్మ్స్ కనుక్కోవాలి. ఎన్ని టర్మ్స్ కనుక్కోవాలా 13 టర్మ్స్ కనుక్కోవాలి. ఎన్ ఎంత వచ్చింది మనకి ఎన్ ఇక్కడ చూడండి ఎన్ అంటే 13 టర్మ్స్ కాబట్టి 13/2 ఏ ఎంత ఉంది మనకి 7 బాగా చూడండి ప్లస్ a13 ఇక్కడ చూడు a13. ఓకే a13 ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 35 కదా. బాగా చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ a13 an అంటే ఏంది మనకి a13 కదా. ఓకే 13 టర్మ్స్ కి ఎంత 35. ఓకే 13 టర్మ్స్ మొత్తం ఎంత 35 ఉంది. ఓకే సమ్ చేద్దాం 13/2 ఇక్కడ చూడండి 35 ఒక 7 ఎంత 42. క్యాన్సిలేషన్ చేయండి 2 1s 2 2s 2 1s ఎంత వచ్చింది 13 ఇంటూ 21. ఓకే ఇంటూ చేయండి 13 ఇంటూ 21 113 వస్తుంది 2 6 1 2 ఎంత వస్తుంది 3 7 273 ఎంత వచ్చింది 273. అంటే మొత్తం 13 టర్మ్స్ సమ్ చేస్తే ఎంత వస్తుంది 273. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. ఇక్కడ చూడండి ఎన్ ఎంత మనకి ఎన్ని టర్మ్స్ కనుక్కోవాలా 13 టర్మ్స్ కనుక్కోవాలి కాబట్టి n 13/2 ఏ ఎంత మనకి 7. ఏఎన్ ఎందుకో ఇక్కడ చూడండి ఏ ఏంది ఇక్కడ ఎన్ ఎంత ఇక్కడ మనకి 13 కదా అంటే 13 అసలు a13 ఆన్సర్ ఎక్కడ వచ్చింది మనకి 35 వచ్చింది. అంటే అందుకే నేను 35 రాసుకోవడం జరిగింది. ఓకే అర్థమైంది క్యాలిక్యులేషన్ చేసినాను 273 అన్నమాట ఆన్సర్. ఓకే నోట్ డౌన్ చేసి ఓకే గైస్ థర్డ్ ప్రాబ్లం గివెన్ a12 ఈక్వల్ టు 37 b ఈక్వల్ టు 3 ఫైండ్ a అండ్ సమ్ ఆఫ్ 12 టర్మ్స్. ఇక్కడ చూడండి a12 మొత్తం ఆన్సర్ ఎంత 37 d ఎంత 3 ఫైండ్ a కనుక్కోవాలి. ఏంది a కనుక్కోవాలి. ఓకే ఇక్కడ చూడండి గివెన్ ద సొల్యూషన్ గివెన్ ద a12 ఈక్వల్ టు 37 d ఈక్వల్ టు 3 కదా. a12 ఫార్ములా ఏంది a12 ఈక్వల్ టు
37. A12 ఫార్ములా ఏంది మనకి A ప్లస్ 11D కదా, ఒకటి తగ్గించుకొని చెప్తున్నాం. ఓకే, ఫస్ట్ నుంచి మనం చేస్తున్నది ఇదే ఫార్ములా. ఫార్ములా తెలుసుకోవాలంటే మీరు ఇంట్రడక్షన్ క్లాస్ ఖచ్చితంగా వినండి, అర్థమవుతుంది. ఓకే, A ప్లస్ 11D 37. ఇక్కడ చూడండి D వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే నాకు ఏమొస్తుంది, A వాల్యూ వస్తుంది. D ఎక్కడ ఆ క్వశ్చన్ లో ఉంది ఆల్రెడీ 3. ఓకే, అంటే A ప్లస్ 11 D ఎంత మనకి 3 ఈక్వల్ టు 37. ఇక్కడ చూడండి సింపుల్ గా అయిపోతుంది. A ప్లస్ 11 3 జా 33 ఈక్వల్ టు 37. ఇక్కడ చూడండి D వాల్యూ ఎంత ఆల్రెడీ అక్కడనే ఉంది కాబట్టి 3 సబ్స్టిట్యూషన్ చేసిన 11 3 జా 33 37. ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఇవ్వాలి, ఇది ప్లస్ చేసిన పోతే మైనస్ అవుతుంది. అంటే A ఈక్వల్ టు 37 మైనస్ 33 అంటే A ఈ 7 లో కల్లా 3 పోతే 7 లో కల్లా 3 పోతే 4 అంటే A ఈక్వల్ టు ఎంత 4 అనమాట. అంటే ఇప్పుడు అయిపోయింది. ఏ ఎంత వచ్చింది 4 వచ్చేసింది. ఓకే, ఫస్ట్ అయిపోయింది. తర్వాత S12 కనుక్కొని మనకి ఫార్ములా ఏంది, సమ్ ఆఫ్ టర్మ్స్ కి n/2 A ప్లస్ an. ఓకే, S12 కదా, అంటే ఎన్ని టర్మ్స్ కి 12 టర్మ్స్ కి, అంటే 12/2. n ఎక్కడి నుంచి వచ్చింది 12. A ఎంత మనకి వచ్చింది 4 ప్లస్ A. ఇక్కడ చూడండి A 12 టర్మ్స్ కి ఏంది, A 12 టర్మ్స్ కి మొత్తం ఎంత 37 కదా. అంటే ఇక్కడ చూడండి బాగా చూడండి A12 ఇక్కడ ఎన్ని బదులు ఒకవేళ 12 రాసుకున్నాం అనుకో, A12 ఆన్సర్ ఎంత 37 కదా, సబ్స్టిట్యూషన్ చేసిన అనమాట. ఓకే, బాగా చూడండి 2 1 జా 2 6 జా 6 37 ఒక 4 ఎంత 41. ఇప్పుడు ఇంటూ చేయండి 41 ఇంటూ 6 6 1 జా 6 6 4 జా 24 ఎంత వచ్చింది 246 వచ్చింది. Okay guys, fourth problem. Given A equal to 15, S sum of 10 terms 125. Find D and A 10. ఓకే, ఇక్కడ కొంచెం లెంతీగా ఉంటుంది ప్రాబ్లం, బాగా వినండి. ఇంపార్టెంట్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. D అనుకుంటాం, రెండు ఈక్వేషన్లు తయారు చేసుకుని ఎలా వల్ల D అనుకుంటాం. A10 అనుకుని ఇక మనకు ఫార్ములా ఏంది A ప్లస్ 9D. అంటే ఏం కావాలి, A కావాలి D కావాలి కదా. ఇప్పుడు మనకి AP ఏంది అర్థమెటిక్, యాజ్ అ ఫిక్స్డ్ కామన్ డిఫరెన్స్ ఈస్ కాల్డ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. రైట్, మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లోని ఏం కనుక్కోవాలన్నా, అసలు ఏ టర్మ్ కనుక్కోవాలన్నా నీకు ఏ కావాలి D కావాలి కదా. అంటే ఇప్పుడు ఏ D అనుకోనిక మనం చేసే ప్రాసెస్ ఇలాంటి చాలా సార్లు చేసినాం మనము. ఓకే, మళ్ళీ రిపీట్ అవుతుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చూడండి బాగా వినండి, కొంచెం లెంతీ ప్రాసెస్ కానీ బాగా వినండి, పర్ఫెక్ట్ వినండి. A3 ఈక్వల్ టు 15 కదా. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది అయిపోయింది, గివెన్ దా A3 ఈక్వల్ టు 15. ఓకే, A3 ఫార్ములా ఏంది A ప్లస్ 2D ఈక్వల్ టు 15, ఈక్వేషన్ నెంబర్ 1. అంటే ఎందుకు అలా రాసినాను, ఇక్కడ ఏ తెలుసు D తెలుసు, మనం ఆ రెండు కనుక్కోవాలి, ఆ రెండు కనుక్కొని మిగతా ప్రాసెస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ S10 అంటే సమ్ ఆఫ్ 10 టర్మ్స్ మొత్తం ఆన్సర్ ఎంత 125. దాన్ని కూడా ఈక్వేషన్ రూపంలో చేంజ్ చేసుకున్నాం. అంటే S10 ఈక్వల్ టు 125. అంటే n ఎంత 10 టర్మ్స్, ఇప్పుడు బాగా వినండి. ఓకే, ఫార్ములా అర్థం కావాలి మీకు. ఓకే, Sn ఈక్వల్ టు n/2 2A ప్లస్ n-1 ఇంటూ D. ఇది ఫార్ములా మనకి సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కొని ఫార్ములా. ఇక్కడ n వాల్యూ ఎంత, ఇప్పుడు 10 అంటే 10 టర్మ్స్ కనుక్కోవాలి మనం. 10/2 2. ఇక్కడ ఏ వాల్యూ తెలుసా, తెలియదు మనకి. ప్లస్ n ఎంత 10 కదా, 10-1. D ఎంత, D కూడా తెలియదు, అలాగే ఉంటుంది. మొత్తం ఆన్సర్ ఎంత 10 టర్మ్స్, మొత్తం ఆన్సర్ 125. అర్థమవుతుందా, బాగా వినండి. 10 టర్మ్స్ ఆన్సర్ ఎంత 125. మనం దాన్ని బేసిక్ గా ముందరకు వెళ్తాం అనమాట. ఓకే, 2 1 జా 2 5 జా ఎంత వచ్చింది 5 2A ప్లస్ 10 లో కల్లా 1 పోతే 9D ఈక్వల్ టు 125. ఇక్కడ ఇంటూ చేసిన ఇతరులు పోతే ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే ఈక్వేషన్ ఆల్రెడీ ఒక ఈక్వేషన్ రెడీ అయింది, ఇంకొక ఈక్వేషన్ తయారు చేసుకుంటాం. ఓకే, 2A ప్లస్ 9D ఈక్వల్ టు 125/5 ఇంటూ చేస్తుంది 5 ఇతరులు పోతే డివైడెడ్ బై. ఇక్కడ చూడండి 2A ప్లస్ 9D ఈక్వల్ టు 5 1 జా 5 25 జా అంటే ఎంత వచ్చింది 25. ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్లతో మనం ఎలిమినేషన్ మెథడ్ అన్న సబ్స్టిట్యూషన్ మెథడ్ అన్న రెండిట్లో ఏదో ఒకటి వాడి D కనుక్కుందాం. ఇలాంటివి చాలా సార్లు చేసినాం. ఓకే, ఇక్కడ చూడండి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 1 అండ్ 2. ఇక్కడ చూడండి బాగా వినండి. ఇక్కడ చూడండి ఈక్వేషన్ 2 ఉంది, నాకు ఇక్కడ ఏదన్నా కామన్ ఉండాలి. అంటే ఈక్వేషన్ 1 నేను ఇంటూ 2 చేస్తా, ఈక్వేషన్ 1 ని ఇంటూ 2 చేస్తా. ఈక్వేషన్ 2 ని అలాగనే రాసేద్దాం, ఈక్వేషన్ 2 ని అలాగనే రాసేద్దాం, ఎందుకంటే ఒకటి కామన్ చేసుకోవాలి కాబట్టి. ఓకే,
ఇంటూ టూ, ఈక్వేషన్ ఓన్లీ బై నన్, ఈక్వేషన్ ఓన్లీ ఇంటూ టూ, టూ ఇంటూ ఏ, టూ ఏ ప్లస్ టూ టూ జా ఫోర్, ఫోర్ డి ఈక్వల్ టు 215 జా 30. సెకండ్ ఈక్వేషన్ అలాగనే రాసుకోండి. ఎందుకంటే మన క్యాన్సిలేషన్ కానీ ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏంది, మనకి రెండు ఈక్వేషన్ లో ఒకటి కామన్ ఉండాలి, ఒకటి కామన్ ఉంటే క్యాన్సిలేషన్ జరుగుతుంది. 2a ప్లస్ 9d ఈక్వల్ టు 25. ఓకే అయిపోయింది, ఈక్వేషన్స్ కామన్ ఉంది కాబట్టి కొట్టేస్తున్నాను. మైనస్ మైనస్ 4d లో కల్లా 9d పోతే అసలు ఎలా పోతుంది, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోయినప్పుడు మైనస్ 4d లో, ఇప్పుడు చెప్పండి 9 లో కల్లా 4 పోతే ఎంత, 5d ఈక్వల్ టు ఇక్కడ 30 లో కల్లా 25 పోతే 5. ఓకే ఇక్కడ చూడండి ఎలా చేసిన అంటే ఇక్కడ ప్లస్ ఉంది అనుకో మైనస్, మీరు ఖచ్చితంగా ఎలిమినేషన్ మెథడ్ చూడాలంటే వీడియో చూడొచ్చు మీరు. ఓకే బాగా చూడండి. ఇప్పుడు డి వాల్యూ కావాలి 5, మనకి 5 మైనస్ 5 ఇంటూ చేసి పోతే డివైడెడ్ బై 5 1 జా 5 1 జా అంటే డి ఈక్వల్ టు ఎంత, -1. డినామినేటర్ మైనస్ ఉంది కాబట్టి డి వాల్యూ ఎంత, -1. ఆల్రెడీ డి వచ్చేసింది, అంటే డి వాల్యూ ఎంత వచ్చేసింది, -1 వచ్చింది. మనకేంది ఏ 10 కనుక్కోవాలి, ఏ 10 కావాలంటే ఏం కావాలి, ఇంకా ఏ కావాలి డి కావాలి, డి ఆల్రెడీ వచ్చింది, ఇప్పుడు ఏ కనుక్కుందాం. అంటే సబ్స్టిట్యూట్ డి ఈక్వల్ టు -1 ఇన్ ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను నేను. ఏంది ఈక్వేషన్ 1 ఏముంది నాకు, ఏ ప్లస్ 12d ఈక్వల్ టు 15 కదా, ఇది ఈక్వేషన్ నంబర్. ఓకే సారీ 2d ఈక్వల్ టు 15. ఏ అలా ఏనే తెలీదు, 2d ఎంత మనకి -1 ఈక్వల్ టు 15. ఇక్కడ చూడండి ఏ ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 2 1 జా 2 ఈక్వల్ టు 15. ఇది మైనస్ చేసిన అవతల పోతే ప్లస్ అవుతుంది, అంటే ఏ ఈక్వల్ టు 15 ప్లస్ 2 అంటే ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 15 ఒక 2 ఎంత 17. అంటే ఏ 17 ఆన్సర్ వచ్చేసి ఎంత వచ్చింది, 17 వచ్చింది. మనకి ఇంకా ఈ ఫార్ములాలో వాడేస్తే అయిపోతుంది. ఓకే ఇప్పుడు ఇది కనుక్కోవాలి, ఏ 10 కనుక్కోవాలి మనం. ఓకే ఇక్కడ చూడండి ఏ 10 కనుక్కొని ఇంకా మనకు ఫార్ములా అయింది ఏ ప్లస్ 9d. ఏ ఎంత వచ్చింది, 17 ప్లస్ 9d, డి ఎంత వచ్చింది -1. ఓకే 17 ప్లస్ ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 9 1 జా 9, 17 లో కల్లా 9 పోతే ఎంత వస్తుంది, 8. అంటే ఏ 10 ఆన్సర్ ఎంత, 8 అనమాట. ఓకే గైస్ నోట్ డౌన్. ఇక్కడ అర్థమైంది కదా, మనం ఫస్ట్ మనకి ఇచ్చిన రెండు కండిషన్ పట్టుకొని క్వాడ్రాటిక్ లీనియర్ ఈక్వేషన్ చేంజ్ చేసుకున్నాం. లీనియర్ ఈక్వేషన్ నుంచి ఎలిమినేషన్ మెథడ్ చేసి, ఎలిమినేషన్ మెథడ్ నుంచి డి వాల్యూ కనుక్కొని, డి నుంచి ఏ కనుక్కొని ఇంకా ఇలా ప్రాసెస్ చేసుకుంటా ఏ 10 కనుక్కోవడం జరిగింది. ఏ 10 ఆన్సర్ ఎంత, 8 అనమాట. నోట్ డౌన్ గైస్. ఓకే ఫిఫ్త్ ప్రాబ్లం, గివెన్ డి ఈక్వల్ టు 5, సమ్ ఆఫ్ 9 టర్మ్స్ ఈక్వల్ టు 75, ఫైండ్ ఏ అండ్ ఏ 9. ఇక్కడ చూడండి ఏ కనుక్కుంటాం, ఏ 9 ఫార్ములా ఏంది మనకి, ఏ ప్లస్ ఏ 9 ఫార్ములా అయింది ఏ ప్లస్ 8d, ఇదే కదా మన ఫార్ములా. అంటే ఏ కావాలి డి కావాలి, సేమ్ ఇందాక లెక్కనే అనమాట. ఓకే బాగా చూడండి. ఓకే ఇక్కడ డి గైస్, మీరు ఇది ఒక్క వీడియోని 5 ప్రాబ్లమ్స్ చేయడం జరుగుతుంది, నెక్స్ట్ వీడియోలో ఇంకో 5 ప్రాబ్లమ్స్ చేయడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు థ్యాంక్స్. మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. ఓకే ఇక్కడ చూడండి ఏ 9 ఈక్వల్ టు ఏ ప్లస్ 8d, అంటే ఏ కావాలి డి కావాలి. ఇక్కడ చూడండి సొల్యూషన్, గివెన్ డి ఈక్వల్ టు 5, ఎస్ 9 టర్మ్స్ ఈక్వల్ టు 75. ఓకే అసలు ఆ డి వాల్యూ అలాగే ఉండని, ఎస్ 9 టర్మ్స్ అంటే ఎస్ సమ్ ఆఫ్ టర్మ్స్ కనుక్కోనికి ఏది ఫార్ములా, n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఓకే అంటే ఇప్పుడు ఎస్ 9 బాగా చూడండి. ఇప్పుడు చూడండి మనం ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎస్ 9 టర్మ్స్ సమ్ ఎంత 75, అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఈక్వల్ అప్పుడు 9 అవుతుంది కదా. 9 టర్మ్స్ సమ్ ఆన్సర్ ఎంత 75, అంటే ఎన్ని ఈక్వల్ టు 9/2 2 ఇంటూ ఏ తెల్లు మనకి ఏ అలాగనే ఉంటుంది ప్లస్ ఎంత n ఈక్వల్ టు 9 -1. డి ఎంత వచ్చింది మనకి 5 వచ్చేసింది ఆల్రెడీ ఈక్వేషన్ లో, మనకి క్వశ్చన్ లెక్కనే డి ఎంత 5. ఏ సమ్ ఆఫ్ 9 టర్మ్స్ మొత్తం ఆన్సర్ ఎంత 75. ఇప్పుడు చూడండి ఇది క్యాన్సిలేషన్ జరగదు, 9/2 అలాగనే ఉండనివ్వండి. ఓకే 2a ప్లస్ ఇక్కడ 9 లో కల్లా 1 పోతే 8 ఇంటూ 5 ఈక్వల్ టు 75. ఓకే 9/2 ఇక్కడ చూడండి 2a ప్లస్ 40 ఈక్వల్ టు 75. ఇక్కడ చూడండి ఏ టేబుల్ కామన్ చేయొచ్చు దీంట్లో, నేను రాస్తున్నాను 2 టేబుల్ కామన్ చేస్తున్నాను. ఓకే బాగా రాసుకోండి, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. 2 టేబుల్ కామన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 2 టేబుల్ కామన్ చేస్తున్నాను. బాగా చూడండి 9/2 ఇంటూ 2 బయటికి తీసినాను, ఎన్ని 2 బయటికి తీసినాను, ఏ ప్లస్
ఇక్కడ ఎంత ఉంటుంది 40 2 టైమ్స్ ఎంత 20 టైమ్స్ అంటే 2 టేబుల్ లో 40 ఎన్ని టైమ్స్ అవుతుంది 20 టైమ్స్ అవుతుంది ఓకే ఇక్కడ చూడండి ఈక్వల్ టు మొత్తం ఆన్సర్ ఎంత 75 చూడండి ఇక్కడ 2 టేబుల్ కాంబినేషన్ మీకోసం రాసినాను 2 క్యాన్సల్ ఇంకా ఏం మిగిలింది 9a ప్లస్ ఇక్కడ చూడండి 9 తో ప్రతి ఒక్కదాన్ని ఇంటూ చేస్తాను 9a ప్లస్ 9 2 జా 180 ఈక్వల్ టు 75 ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి దాన్ని 9a ప్లస్ 180 ఈక్వల్ టు 75 మనం ఏగా అనుకుంటాం ఇది ప్లస్ చేసుకున్న తర్వాత మైనస్ అంటే 9a ఈక్వల్ టు 75 మైనస్ 180 ఓకే బాగా చూడండి 9a ఈక్వల్ టు చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ అవుతాయి మైనస్ 180 లో ఒకవేళ 75 అవుతాయి అప్పు తెచ్చుకుంటాం 10లో 5 పోతే 5 ఇక్కడ 7 ఉంటుంది 7 పోతే 0 105 వచ్చింది మైనస్ 105 ఓకే a ఈక్వల్ టు మైనస్ 105 బై 9 ఇంటూ చేసి నిద్ర పోతే డివైడెడ్ బై ఇక్కడ బాగా రంగండి 3 3s 9 3 3s 9 1 మిగిలింది 15 అంటే 5 టైమ్స్ అవుతుంది అంటే ఎంత వచ్చింది a ఈక్వల్ టు మైనస్ 35/3 మన క్యాన్సిలేషన్ కాదు ఇంకా మిగతా తర్వాత ఓకే అంటే a ఈక్వల్ టు ఎంత వచ్చింది మైనస్ 35/3 వచ్చింది మనకి ఏ ఒక్కటే కాదు ఏం కనుక్కోవాలా ఏ కనుక్కున్నాం ఇప్పుడు ఏ ఎంత మైనస్ 35/3 ఇక్కడ ఏ 9 కనుక్కోవాలి ఏ 9 ఫార్ములా అయింది a ప్లస్ 8d కదా a ప్లస్ 8d అంటే ఏ ఎంత మైనస్ 35/5 8 d ఎంత వచ్చింది మనకి ఆల్రెడీ 5 ఓకే సబ్స్టిట్యూషన్ చేద్దాం ఇంకా దాంట్లో a 10 ఈక్వల్ టు a ప్లస్ 8d a ఎంత మనకి మైనస్ 35/3 ప్లస్ 8 d ఎంత వచ్చింది మనకి 5 మైనస్ 35/3 ప్లస్ 8 5 జా 40 ఓకే బాగా క్యాలిక్యులేషన్ చూడండి మనకి డినామినేటర్ ఈక్వల్ చేసుకుంటాను ఇప్పుడు డినామినేటర్ ఈక్వల్ చేసుకుంటా అంటే ఎల్సిఎం తీస్తాను 3 1 మైనస్ 35 జా మైనస్ 35 1 తో ఇంటూ చేసినాం 3 4 జా 12 0 అంటే ఎంత వచ్చింది బిగ్ సిమల్ ఏముంది ప్లస్ ఉంది అంటే 120 లోకల్ ఎంత తీసేయాలి 35 తీసేసేయాలి 10 లోకల్ 5 పోతే 5 ఇక్కడ 1 ఉంటుంది అప్పుడు తీసుకుంటే 13 లో మళ్ళా 3 పోతే ఎంత ఉంటుంది 85 ఉంటుంది అంటే 85/3 ఓకే క్యాన్సిలేషన్ జరుగుతుందా ఇంకా జరగదు అంటే ఏ 9 ఆన్సర్ ఎంత 85/3 అనమాట ఓకే గైస్ నెక్స్ట్ వీడియోలో ఇంకో 5 ప్రాబ్లమ్స్ చెప్పడం జరుగుతుంది మీరు దానికోసం లాస్ట్ వరకు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గైస్ ఓకే గైస్ నోట్ డౌన్